ప్రధానమంత్రి ఈరోజు ఈ మాట మాట్లాడతలేరు. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరు వందే మాత్రం వాడతారు. వందే మాత్రం సంబంధించి చార్మినార్ దగ్గర 1,00,000 మందితో చేస్తా ఇవ్వడం వస్తాడు. ఇవన్నీ కాదు అంశాలు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీసీ లెక్కలు చేసినప్పుడు ప్రామాణికమైన లెక్కలు కోర్టులో ప్రవేశపెడితే కేంద్ర వ్యాప్తంగా 50% ఉన్నటువంటి సీలింగ్ కు సంబంధించిన అంశంకి అడ్డం వస్తున్నటువంటి దృష్ట్యా ఆనాడు తెలంగాణ తెచ్చినటువంటి ఒత్తిడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక సోషలిస్టిక్ ఐడియాతో ఉంటే బీసీ బిడ్డగా నీకెందుకు ఆ సోయి లేదు, కిషన్ రెడ్డి గారికి బీసీ ఓట్లు కావాలా లేదా ఆ సోయి ఏమున్నా సరే ఇవాళ ఎవరి హక్కుల్ని మేము గుర్తుకునేటువంటి ప్రయత్నం కాదు. ఈరోజు ఈ దేశంలో ఎవరెంతో తెలవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా చెప్పినారు. ఎవరెంతో వారికి తెలవాలి. ఎవరు ఎక్కువ అనగబడి ఉన్నారో, ఎవరు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నిర్లక్ష్యానికి గురైతూ ఉన్నారో ఒక లెక్క వస్తే కదా వాళ్ళ అభివృద్ధి కొరకు ప్రణాళికలు తయారు చేయగలిగేదని చెప్తే ఆనాడు ప్రకటించి ఆచరణకు వచ్చినప్పటికీ మాత్రం ఓబీసీ 40 ప్రశ్నల్లో ఓబీసీ అనే పదం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈరోజు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఓబీసీ సెల్ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పార్టీ ప్రెసిడెంట్ గా పీసీసీ అధ్యక్షుడు అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే ఈ రోజు కేంద్రం చెప్పినట్టుగా కులగణన లోపల బీసీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. సమాచారం సేకరించకపోతే మీరు ఊరికేనే ముసలి కన్నీరు గార్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా కూడా ఒకవేళ బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రామాణిక లెక్కలు కావాలి. మరొక మానవుడు దేశ ప్రజల ముందు వస్తా ఉన్నాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రేపొద్దున కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీలింగ్ ఎత్తేసి ఎవరెంత ఉన్నారో వాళ్ళకంతా తామాషా ప్రకారంగా చిత్తినే అవ్వాలి, ఉత్తినే ఇచ్చేదారి కార్యక్రమాన్ని అమలు చేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇది భారత ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 1 నవంబర్ 2025 కంటే ముందు కులగణనకు మేము సిద్ధంగా లేము, చేయమని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత దేశ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు ఒక ఊర్తిగా నీటి మీద చల్లినట్టుగా ఏప్రిల్ 1 అందరూ ఏప్రిల్ ఫూల్ అంటారు. ఏప్రిల్ 1 మనం గతంలో. ఇప్పుడు మళ్లీ బీజేపీ యావత్ దేశ బలైన వర్గాలను ఏప్రిల్ ఫూల్ చేసినట్టుగా ఆనాడు ప్రకటన చేసింది. ఇవాళ ఇచ్చినటువంటి ఆనాడు ఇళ్ల సర్వేకు సంబంధించిన ప్రశ్నల్లో గాని, నిన్న 15 ఆగస్టు రోజు ఇచ్చినటువంటి 40 ప్రశ్నల్లో గాని ఓబీసీ ప్రస్తావన లేదు. ఇప్పటికైనా సవరించుకోండి. గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తా ఉన్నా. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బలైన వర్గాల వ్యక్తి ప్రధానమంత్రికి రాస్తా ఉన్నాడు. దేశవ్యాప్తంగా బలైన వర్గాల ఎంపీలే కాదు, కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉంది. మీరు చెప్పిన ప్రకారంగా మీరు నిజంగా బీసీ అయితే బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి 12 సంవత్సరాలు చేయని దానికి ప్రాయశ్చిత్తం పడాలంటే ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించిన ప్రకారంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి కుల గణనలో 40 ప్రశ్నల్లో బీసీల జనాభా ఎంతో తెలుసుకునే ప్రయత్నం ప్రకారంగా ఆ ఆప్షన్ ఉంచండి. లేదా ఇది పూర్తిగా ప్రజలను భ్రమపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి మాత్రమే అనేటువంటి మాటని సందర్భంగా మనం ఏదో డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు బేసిక్ గా నిజంగా రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఇవాళ ఆయన షైన్ అడుగుతా ఉన్నాం పార్టీ అధ్యక్షుడిగా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తరఫున అడుగుతా ఉన్నాం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇక్కడ నాయకులందరూ కూడా రాష్ట్రంలో మేము చేసినటువంటి సర్వేల ఆధారంగా ఉదాహరణ తీసుకుని చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో మేము రాష్ట్రంలో ఇండ్ల సర్వే నాడు బీసీల ఇండ్లు అడిగినాం. కులాల సర్వే జరిగినారు.